ఈరోజు మనము రమణ మహర్షి గారి ఉపదేశ సారం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అధ్యయనం చేయడానికి ఉన్నామండి అందరం. అంటే అందరికీ తెలుసు రమణ మహర్షి ఎవరు అన్నది. అరుణాచలము లేదా తిరువణ్ణమలై ఆ పేరు తెలిసిన వాళ్ళందరికీ రమణ మహర్షి గారు అన్న, లేదా రమణ మహర్షి గారి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడాను అరుణాచలము లేదా తిరువణ్ణమలై అన్న ఏదైనా కానీ అన్ని తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ఈయన భగవాన్ రమణ మహర్షి గారు రచించినటువంటి ఉపదేశ సారము అనేటువంటి ఇది చాలా చిన్నదండి. ఒక 30 శ్లోకాలు మాత్రమే ఉన్నటువంటి చిన్న గ్రంథమే, కానీ ఒక అద్భుతమైన గ్రంథం అండి. దీన్ని మనం ఇక్కడ ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. అంటే అధ్యయనము అంటే ఏంటంటే అందరం కలిసి ఆ ఆ గ్రంథములో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయడం అండి. ఇది దానికి అధ్యయనం చేయడం అని అంటారు. ఇది మనము అందరం కలిసి నేర్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. అంటే ఇప్పుడు దీంట్లో భగవాను ఏం చెప్పదలుచుకున్నారో దానిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అన్నమాట. అయితే ఇప్పుడు ఇది తెలుసుకునే ముందర అసలు భగవాన్ రమణ మహర్షి ఎవరు అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి ఆయన గురించి ఆయన ఒక్కసారి స్మరించినట్లు అనమాట. ఇంతటి గ్రంథాన్ని మనకు అందించినందుకు, ఇంతటి జ్ఞానాన్ని అందించినందుకు ఆయన ఒకసారి స్మరిద్దాం, ఆయన గురించి తెలుసుకుందాం. ఈయన మొట్టమొదట అంటే 1879లో డిసెంబర్ 30న తిరుచులి అనే గ్రామంలో పుట్టారండి. ఆయన వాళ్ళ పేరెంట్స్ ఎవరంటే సుందర్ అయ్యరను అళగమ్మ. ఈ పుణ్య దంపతులు అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక దైవభక్తి పరాయణులు అనమాట. ఆ కుటుంబమే అలాంటి కుటుంబము. అలాంటి కుటుంబంలో పుట్టారు భగవాన్. ఆయన తండ్రి గారేమో అంటే సుందరం అయ్యర్ ఆయన న్యాయవాది. వాళ్ళు తమ బిడ్డకు వెంకటరామన్ అని పేరు పెట్టారు. ఈ రమణ మహర్షికి చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటరామన్. ఈయన చక్కగా పెరిగి పెద్ద అవుతున్నాడు. కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి ఆధ్యాత్మికత మీద ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. అందరి పిల్లల్లాగానే అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఎలా పెరుగుతారో అలానే పెరుగుతూ ఉండేవాడు అనమాట. అప్పట్లో ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు ఈయన ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యానికే చక్రవర్తి అవుతాడు అని ఎవరు ఊహించలేదు ఆ రోజుల్లో. చదువుల్లో కూడా మామూలుగానే ఉండేవాడు, పెద్ద ఆసక్తి చూపించేవాడు కాదు చదువుల మీద. పొద్దుస్తమానం ఆడుకోవడము లేదా ఈత కొట్టడము, ఈ 2 పనుల్లోనే ఆయన చిన్నతనంలో ఆయన ఇంట్రెస్ట్ అంతా చూపించేవాడు అనమాట. ఇంకా నిద్రపోయాడా అంటే ఎవరు లేపటానికి ఎవరు తరము అయ్యేది కాదట, అంత మొద్దు నిద్రగా ఉండేవాడంట ఆ చిన్న వయసులో. ఒకసారి అతన్ని కొట్టాలి అంటే పిల్లలందరూ గొడవపడి ఆయన కొట్టలేక ఆయన నిద్రపోతున్నప్పుడు వచ్చి కొడుతూ ఉండేవాళ్ళంట. అంటే అంత కొట్టినా కూడా ఆయనకి మెలకు వచ్చేది కాదు, అంత గాఢమైన నిద్ర ఉండేదంట ఆయనకి చిన్నప్పుడు. అంటే ఇలాంటి పిల్లవాడు ఇంత మొద్దు నిద్రపోతా ఇలా ఉన్నాడు తమో గుణంలాగా, ఎలాగా ఇతను ఉద్ధరింపబడడం కష్టం కదా అని తల్లిదండ్రులు దిగులు పడేవాళ్ళంట అతని విషయంలో. అలాగా మామూలు పిల్లవాడుగా ఉండేటువంటి వాడు తర్వాత మన ప్రారంభంలో ఉంటే ఏదైనా జరుగుతుంది కదండి, అందరం అనుకుంటాం కదా, జరగాలనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఎలాగైనా జరుగుతుందని. అలానే ఈయన చదువుకునే రోజుల్లో ఒక ప్రధానమైన ఒక సంఘటన జరిగింది, ఆయన జీవితాన్నే మార్చివేసే సంఘటన. అప్పుడు ఆయనకి 1896 ఆ టైంలో, అంటే ఆయనకి 17 ఏళ్ల వయసు అప్పుడు. ఆయన మదురైలో వాళ్ళ మామయ్య గారి ఇంట్లో ఉన్నాడు అనమాట. సెలవులకు వెళ్ళి అక్కడ ఉన్నాడు కొన్ని రోజులు. అప్పుడు అక్కడ ఉన్నంగా ఆయనకి మేడపైన గదిలో ఉన్నప్పుడు సడన్ గా ఆయనకి ఏదో జ్వరం వచ్చినట్లుగా ఫీల్ అయ్యాడనమాట. ఇంకా బయట అప్పుడు ఏదో ఒక శవయాత్ర జరుగుతూ వెళుతూ ఉంది. అది చూసినప్పుడు నాకు ఇట్లాగ జ్వరంగా బాలేకుండా ఉంది, నేను కూడా చనిపోతానేమో అనేటువంటి ఒక స్ఫురణ వచ్చింది ఆయనకి. ఆ మృత్యువు అనే స్ఫురణ కలిగింది. అప్పటికి ఆయన వయసు ఎంత, జస్ట్ 16 సంవత్సరాలు ఇన్ని అంతే కదా. ఆ విషయాన్ని తర్వాత ఆయన తన మాటల్లోనే ఆయన చెప్పారు. ఇది ఇంకా ఎవరో చెప్తే ఇక్కడ రాసింది కాదు, ఆయనే తన మాటలో చెప్పారు. మీకు ఎలా జరిగింది ఇలాగ ఆధ్యాత్మికంగా ఇలా ఎలాగ మారారు అని అంటే ఆ రోజు జరిగిన సంఘటన ఇది అని చెప్పారు. ప్రత్యేకంగా నాకు ఏమీ అనిపించలేదు, సడన్ గా జ్వరం వచ్చేసింది, నాకు ఆ ఆలోచన వచ్చింది నేను చనిపోతానేమోనని. అలాంటప్పుడు బయట వెళుతున్న శవము ఎలా ఉంది, చనిపోయిన శవము కదలలేదు, ఏమీ లేదు, అలాగే జడంలాగా పడుంది.
నేను కూడా మృత్యువు సంభవిస్తే నేను కూడా అలానే ఉంటానా? అలా ఉంటే ఎలా ఉంటానో చూద్దాము అనేసి నేల మీద అలా పడుకున్నాడు. శరీరాన్ని ఏమీ కదిలించకుండా అలాగా శరీరాన్ని ఉంచేశాడు. ఆ తర్వాత శరీరం కదలట్లేదు నిజమే. నేను చనిపోలేదు కదా! నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది. ఇలా ఆలోచిస్తున్నాను అంటే నాకు అన్నీ వినిపిస్తున్నాయి. అంతా కనిపిస్తుంది. మనసు పనిచేస్తుంది. అంటే శవంకి అవేమీ జరగవు కదా! సో, నేను కూడా ఇంద్రియాలనన్నిటిని లోపలికి తిప్పేసుకున్నాడు. ఏవి పని చెయ్యకుండా. తనకి తెలియకుండానే చేసేస్తున్నాడు. మనసు కూడా పని చేయని విధంగా ఏది జరగకుండా ఒక చనిపోయిన మరణించినటువంటి ఒక మృతదేహం ఎలా ఉంటుందో అలానే ఉండాలి అనేసి అలాగా చూశాడనమాట. అనుకున్నప్పుడు అలాంటి సమయంలో ఆయనకి అన్ అన్నీ ఆపేసేసుకుంటున్నాడు. కానీ నేను ఉన్నాను అన్న ఒక ఫీలింగ్, ఒక స్ఫురణ మాత్రం ఆయనకి వస్తూనే ఉంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుందనమాట. ఇదేంటి శరీరము జడంగా అయిపోయింది. శరీరము కదలట్లేదు. జడమైపోయింది. లోపల ఏమీ పని చేయనీయకుండా అన్నీ ఆపేసుకున్నాను. కానీ నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తూ ఉంది. అంటే నేను అనేది ఉన్నా. ఈ మృత్యువు వస్తుంది. ఇంక నాకు ఉనికి అనేది లేకుండా పోతుంది అని అందరూ అంటున్నారు కదా! మృత్యువు అన్నిటిని తీసుకెళ్ళిపోతుందని. ఇది అబద్ధము అనేది ఆయనకు అర్థమైందప్పుడు. అర్థమయ్యి మరైతే ఈ మృత్యువు నన్ను తీసుకెళ్ళట్లేదు. ఈ శరీరము లేకపోయినా కూడా నేనున్నాను. మరి అలా ఉన్నప్పుడు నేనెవరిని మరి నేనింకెక్కడ ఎలా ఉన్నాను? అసలు నేననేవాడిని ఉన్నానా? ఉంటే నేనసలు ఎవరిని? అనేది తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది కదా! అనేది ఆయనకనిపించింది. సడెన్‌గా ఆవిర్భవించినటువంటి స్థితి ఆయనకది. ఇంకా ఆ రోజు మొదలుకొని తన శరీరం వదిలేంత వరకు ఏ రోజు కూడా ఇంకా ఆ భగవాన్‌ను రమణులకి ఆ స్ఫురణ తప్పలేదనమాట. అదే స్ఫురణతోటి మరి నేనెవరిని? ఇది కాదు కదా! నాకు తెలిసింది కదా! మరి నేనెవరిని? ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. భావనలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత రకరకాల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అతను మాత్రం ఆ స్ఫురణ మనసులో అలానే అంతర్లీనంగా జరుగుతూ ఉండేది. ఆయన దాని గురించే అలాంటి స్థితిలోనే ఆ స్ఫురణతోనే గంటలు, గంటలు అలాగా ఒంటరిగా ఉండిపోయేవాడనమాట. అంటే ఒక సమాధి స్థితిలోనే ఉండిపోయేవాడు. అంటే ఇంకా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ నేను ఎవరిని, ఆ నేను అనేటువంటి ఒక తత్వం ఉంది గదా! ఆ తత్వంలో పూర్తిగా ప్రవేశించినట్లుగా అయిపోయిందనమాట. ఆ స్థితిలో ఆయనలో చాలా మార్పులొచ్చేసినాయి. అంతకుముందు ఉన్నటువంటి ప్రవృత్తి అంతా పోయిందాయనకి. అంతకుముందు గుడికి వెళ్ళినా ఆడుకునేవాడే తప్ప భగవంతుడికి నమస్కారం కూడా చేసేవాడు కాదు. ఇప్పుడు ఆయన ధ్యానము ఎలాగ అయిపోయిందంటే ఒక ఆటలాగా అయిపోయింది. అలాగా అంతరంగంలోకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చుండిపోయి అదొక ఆటలాగా అలా ఊరికనే కూర్చొని ఉండేవాడనమాట. కూర్చున్న తక్షణము ఆత్మలో లీనమైపోతూ ఉండేవాడు. ఇంకా మనస్సు అనేది ఇంకా పని చేయకుండా హృదయ స్థానానికెళ్ళిపోయేది. ఇంకా మనస్సు అనేది వేరేది ఉండేది కాదు. హృదయమే ఉండేదనమాట అక్కడ ఆయనకి. ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక చుట్టాలతనొచ్చారు. బావున్నారా? ఎక్కడి నుంచొచ్చారు? అని ఆ ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే, నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆయన చెప్తారనమాట. అరుణాచలం అనే పేరు ఈయన విన్నారు ఆ పక్కన కూర్చొని. ఆయన శరీరంలో ఒకలాంటి కొత్త ఉత్సాహం వచ్చేసిందనమాట. ఈ అరుణాచలం ఎక్కడ ఉందో, ఏంటో ఆయనకి తెలీదు. కానీ అది వినగానే ఒక సంబంధం ఆయనకి దానితో ఉంది అని అనిపించింది. అప్పుడేం చేశారంటే ఆయన ఆ పేరు వింటుంటుంగానే ఆయనకు అణువణువు పులకించిపోయినట్లుగా అయ్యి, ఇది ఎవరు? ఈ చుట్టాన్ని ఎక్కడి నుంచి వస్తున్నారు? అరుణాచలం అనేది ఎక్కడ ఉంది? అని అడుగుతారు. అంటే, "ఈ అరుణాచలం అంటే నీకు తెలీదా? తిరువണ്ണామలై అంటారు. పలానా చోటు ఉంది" అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఆ తర్వాత ఈ విషయం జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఆయన ప్రవృత్తి మారిపోయింది. ఎప్పుడు కూడా అంతర్ముఖంగానే కూర్చుంటూ ఉండేవాడు. పుస్తకం తీసి చదవమని వాళ్ళ అన్నయ్య అంటే చేసేవాడు కానీ పుస్తకం తీసేవాడే కానీ ఆసక్తి మాత్రం చూపించేవాడు కాదన్నమాట. ఇంక అలాగా ఉంటూ ఉంటే ఆహ్, ఇంకా నీకు ఇలా ఉంటే ఎలాగా ఇంకేం చదువుతావు? పుస్తకాన్ని మూసి పక్కన పడేసేసేసి అంతర్ముఖుడై కూర్చుంటూ ఉండేవాడు. ఇంకప్పుడు వాళ్ళ అన్నయ్యేమో తిడితేనన్నా కొంచెం బాగుపడతాడేమోననుకోని, "నువ్వలా ఒక జ్ఞానిలాగా కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నావు. నిజంగా నువ్వు జ్ఞానివైపోయినట్లయితే ఇంక ఇంట్లో ఉండడం ఎందుకు? ఊళ్ళెంబడి పట్టుకొని తిరుగు అజ్ఞానుల్లాగా పో" అనేసి కోపంతోటి అంటాడనమాట. ఆయనకి ఇది నిజమేననిపించింది. ఆహా! మా అన్నయ్య నాకు చక్కని గురువు. చక్కగా ఉపదేశాన్ని ఇచ్చేశాడు. నాకు నిజంగానే ఇంకిక్కడ పని లేదు.
నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే ఆయనకి అరుణాచలం గుర్తొచ్చింది. ఇంక వెంటనే అరుణాచలం వెళ్ళిపోవాలని మనసులో అనుకున్నాడు. అనుకొని ఎలా వెళ్ళాలి? డబ్బులు కూడా లేవు. అప్పుడు అన్నగారు కాలేజీలో ఫీజు కట్టమని ₹3 ఇస్తారనమాట. ఆ ₹3లో తనకు కావాల్సినంత కొంత తీసుకొని ఊహగా ఇంత అవుతది నాకు ఊరికెళ్ళడానికి అనుకొని మిగతాది అక్కడ పెట్టేసేసి ఒక కాగితం మీద ఈ దేహము ఒక సత్కార్యము నిమిత్తము వెడుతుంది అని చెప్పేసి అక్కడ రాసి పెట్టేసేసి ఈ దేహాన్ని వెతకడానికి మీరు ఏమాత్రము ధనాన్ని ఖర్చు పెట్టద్దు. నా తండ్రి అరుణాచలేశ్వరుడి యొక్క ఆజ్ఞని పరిపాలించడానికే వెళ్తున్నాను అనేసి ఉత్తరంలో రాసి పెట్టేసి వెళ్ళిపోతాడనమాట. చూడండి, అక్కడ అంత చిన్న వయసులోనే ఆయనకు అప్పటికే తాను ఆత్మస్వరూపంగా ఉన్నాను, ఈ దేహము తనది కాదు అనేది అర్థం చేసుకున్నాడు కాబట్టే నేను వెళ్ళిపోతున్నాను అని రాయలేదు. ఈ దేహము ఒక సత్కార్యము నిమిత్తమై బయలుదేరుతుంది అని రాశారనమాట. అంటే దేహము వేరు, నేను వేరు అనేది ఆయనకు అర్థమైపోయింది అంత చిన్న వయసులో. అలాగా ఆ స్థితిలో ఆయన శరీరానికి భిన్నంగా నేను ఆత్మగా ఉన్నాను అనే అనుభవంతోటి ఆయన అదే స్ఫురణతోటి అరుణాచలానికి బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఆయన అలా కష్టపడ్డారు, వెళ్ళారు. వెళ్ళి అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. శివలింగాన్ని వెంటనే కౌగిలించేసుకొని తండ్రి నేను వచ్చేసేసాను నీ కోసం అనేసి ఏడుస్తూ అక్కడే అలాగే కొంతసేపు ఉండిపోయాడు అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చాడు. ఆ ఎదురుగానే ఆలయ ప్రాంగణంలో ఒక కొలను ఉండేది. ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేసేసి ఆ జుట్టంతా తీయించేసేసి ఆ తర్వాత ఆ అంటే ఏంటి అక్కడ ఆ వెంట్రుకల్ని ఛేదించడం అంటే ఏంటి అంటే ఈ భౌతికమైన ప్రాపంచికంగా ఉన్నటువంటి ఆ భోగలాలసలు వాటితోటి ఉన్నటువంటి సంబంధాలను అన్నిటిని వదిలేసేయడము, ఛేదించటం అని అర్థం అనమాట. ఆ తర్వాత ఆయన ఆ యజ్ఞోపవీతాన్ని కూడా తీసేశాడు. కేవలం ఒక కౌపీనం మాత్రం పెట్టుకొని ఆయనకి ఇంకా ఒక పావలానో 5 పైసలో ఎంతో మిగులుంటే ఆ డబ్బులను కూడా విసిరేసేసి వెళ్ళిపోయాడు. అక్కడెక్కడికి వెళ్ళారంటే అదే అరుణాచలేశ్వర ఆలయం ప్రాంగణంలో ఒక పాతాళ లింగం అని ఉంది. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ఆత్మ సంస్థితులే అంటే ఒక సమాధి ధ్యాన స్థితులకి అలాగ ఉండిపోయారు తపస్సు చేసుకుంటూ. అయితే ఆ పాతాళ లింగములో ఒక ఒక మనిషి ఉన్నాడు, అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అనే విషయం ఎవరికీ తెలియలేదండి. కొన్ని నెలలు గడిచిపోయాయి అన్నమాట. ఏదో సందర్భంలో శేషాద్రి స్వామి అని ఒక సాధువు అటువైపుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని చూశాడు. ఇంత ఒళ్ళు తెలియని స్థితిలో ఈ పిల్లవాడు ఇలా కూర్చున్నాడేంటి? ఎంత కూర్చున్నాడంటే అన్ని నెలలలో కదలకపోయేటప్పటికి చెదలు ఆయన శరీరాన్ని పట్టేసినాయి. ఆయన తొడని తొలిచేస్తున్నాయి అనమాట. అయినా కూడా అతనికి ఆ స్మృతి లేదు. ఆ ప్రదేశం అంతా కూడా రక్తమయమైపోయి వస్తుంది. వాసన వచ్చేస్తుంది. కానీ భగవాన్ రమణుని స్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. అప్పుడు శేషాద్రి స్వామి ఇతనేదో సామాన్య మానవుడిలాగా లేడు ఈ పిల్లవాడు, ఎవరో ఒక సిద్ధ పురుషుడై ఉంటాడు అని అనుకొని ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి తిరువణ్ణామలైలోనే ఇంకొక ప్లేస్లో ఉంచారనమాట. అంటే అక్కడ ఒక మామిడి తోట ఉండేదనమాట. అక్కడ చాలా మంచిగా ఉంది, వాతావరణం అంతా బాగుంటుందని అక్కడ ఉండమన్నారనమాట. అప్పటికి కూడా భగవాన్ ఇంకా మౌనంగానే ఉన్నారు. ఇంకా మాట్లాడడం చేయట్లేదు. ఇంకా అసలు కామ్‌గా అయిపోయారనమాట. అంటే సమాధి స్థితిలో ఉండి బయటకొచ్చిన తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఇంకా అలాగా ఆయన పేరెవరికీ తెలీదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. అడిగినా ఎవ్వరికీ ఏమీ చెప్పట్లేదు. ఇంక వీళ్ళు ఏం చేశారంటే ఎవరో ఒక పిల్లవాడు తపస్సు చేసుకుంటున్నాడు, ఇలాంటి స్థితిలో ఉన్నాడు అనేసి వాళ్ళకు వాళ్ళే ఒక పేరు పెట్టేసుకున్నారు బ్రాహ్మణ స్వామి అని. అనుకొని ఇంక అలాగా బ్రాహ్మణ స్వామి అక్కడ ఉన్నాడు అని అందరూ వచ్చి ఆయన్ని చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఈ వెంకటరామన్‌కి ఒక బంధువు ఒకాయన ఇక్కడ ఒకతను ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈ వయసులో పిల్లవాడు ఉన్నాడు అని అంటే అప్పటికి తెలుసు. ఒక వెంకటరామన్ తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు అని ఆ బంధువుకి తెలుసు గాబట్టి అతనొచ్చి చూస్తాడనమాట. చూసి గుర్తుపడతాడు. గుర్తుపట్టి నువ్విలా ఉండడానికి అవ్వదు. మీ అమ్మ బాగా బాధపడుతోంది నీ గురించి అని ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఏమాత్రం లాభం లేకపోయిందండి. ఎందుకంటే ఒకసారి సత్యాన్ని, నిత్యమైన సత్యాన్ని దర్శించిన వాడికి ఎవరైనా ఇంకా నచ్చచెప్పడానికి ఏముందండి? ఆ తర్వాత కొద్ది రోజులకి అతనే ఎళ్లి వాళ్ళ అమ్మగారికి చెప్తారనమాట. మన వెంకటరమణ పలానా చోట అక్కడ ఉన్నాడు అని. ఇంకా ఆ తల్లిగారే వచ్చి ఎంత చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా కూడా ఆయనలో కొంచెం కూడా
మార్పు రాలేదనమాట. అది నిజమైన వైరాగ్యం ఆయనకి. మనకు తెలిసిన వైరాగ్యం అటువంటిది ఉండదు కదండీ! దానికి దీన్ని బట్టి అసలైన వైరాగ్యం ఏంటన్నది మనకి అర్థమవుతుందనమాట ఒక ఉదాహరణగా. తల్లిగారు ఎంత దుఃఖపడుతున్నా గూడా ఏమీ పట్టించుకోలేదు. అలా కూర్చొని ఉన్నారు. ఆయన. అంతే అలా కూర్చొని చూస్తున్న ఆ కళ్ళల్లో ద్వేషము లేదు. వాళ్ళ అమ్మగారి మీద ప్రేమ లేదు. నువ్వు మాట్లాడొద్దు అని చెప్పడం లేదు. ఏ భావము లేదండి. ఇంకక్కడ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ అమ్మని ఏడుపు చూసి చూసి, "అయ్యో! ఎందుకయ్యా ఆవిడ మీ తల్లి, కన్న తల్లి అలా ఏడుస్తూ ఉంటే, అలా ఎలా కూర్చున్నావయ్యా నువ్వు" అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా కానీ ఆయనున్న స్థితిలో తెల్లెవరు, తండ్రెవరు? అంటే ఎలా ఉంది ఆయన పరిస్థితి అంటే, "న మాత, న దాత, న బంధం, న మోక్షం, న పుణ్యం, న పాపం." ఇంకెలా ఉంది? చిదానంద రూపం శివోహం శివోహం. అదొక్కటే ఉండిపోయింది ఆయన మనసులో. ఇంకేమీ లేదనమాట. ఇలాంటి స్థితిలో బంధాలు అంటూ తల్లి, తండ్రి అనే బంధాలంటూ ఏమీ లేకుండా ఉండిపోయినాయనమాట. ఇంకా ఆవిడకి అప్పుడేమన్నారంటే అందరూ పక్కనున్న వాళ్ళు, "కన్న తల్లి అంతలా ఏడుస్తుంది కదా! ఏదైనా ఒక ఉపదేశం ఇచ్చి ఆమెనికి ఊరట కలిగించి పంపించొచ్చు గదా! మీరేమో మీకు సుఖంగా ఉన్నారు. ఆ సుఖం ఆవిడకి కలిగేటేంటిది ఏదన్నా ఒకటి చెప్పండి" అనంటారు. అప్పటికి ఆయన మాట్లాడలేదు కానీ, ఆ మాటలకి ఆయన కొంచెం ఆ స్థితిలో కొంచెం మార్పు మెల్లిగా కదిలాడు. కదిలి ఇసుక మీద వేలితోటి రాసాడనమాట. అదే మొట్టమొదటి రమణ మహర్షి గారి మొదటి ఉపదేశం. ఏమని రాసారంటే, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఉపదేశం. ఇది ఇంతకంటే గొప్ప ఉపదేశమే లేదు అని చెప్తారనమాట. ఇది ఆయన తన తల్లికి చేసినటువంటి ఉపదేశం అనమాట. ఎవరైనా తల్లి దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారండి. కానీ భగవాన్ రమణులు తన మొదటి ఉపదేశాన్ని ప్రపంచానికి తల్లి ద్వారా అందించారు. తల్లికిస్తున్నట్లుగా. ఏమని రాశారంటే, కర్త వారి వారి ప్రారబ్ధాలను అనుసరించి జీవులను ఆడిస్తూ ఉంటుంది. జరగవలసినది ఎవరెంత అడ్డుపెట్టిననో జరిగే తీరును. జరగకూడనిది ఎవరెంత ప్రయత్నించినను జరగక ఉండదు. కనుక మౌనము వహించుట శ్రేష్టము. ఇది రమణులు ఇచ్చినటువంటి మొదటి ఉపదేశం తన తల్లికి, తల్లి ద్వారా ప్రపంచానికి. ఇదంతా ఒక ఆటేనే మనం అర్థం చేసుకోవాలి ఈ ఉపదేశం ద్వారా. ఈ ఆటలో జరగాల్సింది ఎంత జరగాల్సిందో అది మనం ఎంత అడ్డుపెట్టినా కూడా అది జరిగే తీరుతుంది. జరగకూడనిది ఎంత ప్రయత్నించినా కూడా జరగకుండా ఉండదు. కానీ ఇది ఒక సత్యం అనమాట. ఈ సత్యాన్ని మనం స్వీకరించాలి. కానీ మనం స్వీకరించలేము. ఎందుకు స్వీకరించలేము? అంటే మన అహంకారం ఉంది. నేను అనే అహంకారం ఉంది కదా! నేను చేస్తున్నాను అనేది. అలాంటిది ఇదేంటి నేను చేస్తుంటాను దీన్ని ఇంకా మన చేతుల్లో లేదు అని అనడాన్ని మనం ఒప్పుకోలేమనమాట. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు ఇదే చెప్తున్నాడు. నీకు కర్మయందు అధికారము, ఫలము నీ చేతుల్లో లేదు. నేనే కర్తను. నువ్వు చేసేటువంటి కర్మలో కర్తగా నేనే ఉన్నాను. దాని ఫలితాన్ని కూడా నేనే ఇస్తున్నాను. నువ్విస్తున్నానని అనుకుంటున్నావు. నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు అర్జున అని చెప్తారు కదా! ఇదే రమణ మహర్షి గారు కూడా చెప్తారనమాట. ఇది విన్న తర్వాత ఈ ఉపదేశం ఆ తల్లిగారు కొంచెం శాంతపడ్డారండి. శాంతపడి ఇది నిజమే కదా! జరగవలసింది ఇలా ఉంది జరిగిపోయింది. ఇంక మనం ఎంత అడ్డుపెట్టినా ప్రయోజనం లేదు అనుకుంది. అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయారనమాట. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రమణులు అక్కడి నుంచి అరుణాచలం పైకి వచ్చేసి అక్కడ ఎన్నో గుహలు ఉండేవన్నమాట. ఆ గుహలో ఒక విరూపాక్ష గుహ అనేది ఉంది. ఆ గుహలో కొన్ని సంవత్సరాల పాటు అలాగా గడిపేశారు. అక్కడ ఉండంగానే ఆయన రమణ మహర్షి అనే పేరుతోటి ప్రపంచానికి తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కలవడం కోసం చిన్న చిన్నగా సాధకులు వస్తూ ఉండేవాళ్ళు. ఎవరైతే ఆధ్యాత్మిక బాటలో నడవాలి అనుకుంటూ సాధనలో ఉంటారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆయన్ని కలిసి ఏదైనా నేర్చుకుందాము, ఆ సాధనలో ఒక మార్గాన్ని తెలుసుకుందాము అనుకుంటూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. భక్తులు ఆయనకంటూ అక్కడ ఏర్పడుతూ ఉన్నారనమాట. ఇలాగా ఆయన అక్కడికి చేరిన తర్వాత కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు వాళ్ళు ఆ సాధకులకి ఆయన జవాబులు మాట్లాడేవాళ్ళు కాదు. అప్పుడు కూడా మౌనంగానే ఉండేవాళ్ళు. పేపర్ మీద జవాబులు రాసిస్తూ ఉండేవాళ్ళు. ఆయన రాసిచ్చిన ఆ జవాబుల పేపర్లను అన్నిటిని పుస్తకాలుగా వేసి దానికి పేరేం పెట్టారంటే సెల్ఫ్ ఎంక్వైరీ, హూ యామ్ ఐ అంటే నేనెవరు,
ఇలాంటి పేర్లతోటి ఆయన రాసినటువంటి ఆ జవాబులు ఉపదేశాలుగా అచ్చు వేయించారనమాట. ఈ 2 పుస్తకాలు వచ్చిన తర్వాత అప్పుడు జనం మొత్తానికి తెలిసిపోతూ వచ్చింది. ఆ ప్రాచుర్యంలోకి ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత ఇతని లోపల ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదేదో తెలుసుకుందాము అనుకున్నట్లుగా అందరూ రావడం మొదలుపెడుతూ వచ్చారు. అలా వస్తున్న వాళ్ళలో 1907 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఒక ఆంధ్ర కవి, ఆయన సంస్కృతంలో మహా గొప్ప తపస్వి అనమాట. ఆయన పేరేంటంటే కావ్యకంఠ గణపతి ముని అని ఆయన. అయితే ఈయనని అందరూ వాళ్ళ ఊర్లో నాయన అని పిలుస్తూ ఉండేవాళ్ళు. నాయన గారు, నాయన గారు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి అలా 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 ఈ తమిళనాడులో ఈయన గురించి, ఆంధ్రాలో ఉన్నటువంటి ఆయనకి తెలిసింది. చివరిగా ఆయన చిన్నగా వచ్చారు. ఆయన వచ్చి రాగానే, నాయనా వచ్చావా అని అన్నారు. ఈయనకి అర్థం కాలేదు. నా గురించి అసలు ఏమీ తెలీదు. ఈయన గురించి నాకు తెలీదు. నా పేరు ఈయనకి ఎలా తెలిసింది అని. వెంటనే ఈయన గొప్ప గొప్ప వ్యక్తి అనేది ఆయనకు అర్థమైపోయింది. సర్వము తెలిసినటువంటి గొప్ప వ్యక్తి అని తెలిసిపోయింది. తెలిసిపోయి ఆయన వంక చూస్తూ ఉంటే ఆయన కూడా ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా అలా ఉండిపోయారు. అప్పుడు ఈయన మౌనము మామూలు మౌనమా లేకపోతే ఆత్మస్థిత అనేది ఆయన నిర్ణయించుకొని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు గణపతి ముని. అనుకొని నేను ఈ లోపల ఒక్క ఆలోచన కూడా నేను ఈయన లేకుండా అలానే ఉన్నారా, అసలు ముందు నేను ఈయనను అడిగి 2 ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. అనుకొని సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నలు అడిగాడనమాట. ఏమని అడిగారు? స్వామి, తపస్సు అంటే ఏమిటి? అప్పటిదాకా పేపర్ మీద రాస్తూ ఉండే ఆయన జవాబులు ఈయన అడగంగానే మొదటిసారి నోరు తెరిచేసేశారు ఆయన. తెరిచి, నేను తపస్సు చేస్తున్నాను అని మనం అంటూ ఉంటాం కదా, ఆ నేను అనే జాడ కనుక్కోవడమే తపస్సు అని చెప్పారు రమణులు. మళ్ళీ గణపతి ముని ఏమని అడిగారు? మరణ భయం అనేది ఎలా పోతుంది స్వామి అని అడిగారు. నేను ఈ మరణ భయం పోగొట్టుకోవడానికి ఎన్నో మంత్ర జపాలు చేశాను. మనం కూడా చేస్తూ ఉంటాం కదండి. మన మృత్యుంజయ మంత్రము ఇలాంటివన్నీ జపం చేస్తూ ఉంటాం కదా, ఏదైనా అనారోగ్యాలు అలాంటి స్థితుల్లో. అలాగా ఈయన కూడా అడిగారు, మరణ భయం అనేది ఎలా పోతుంది? నేను ఎన్నో మంత్ర జపాలు చేశాను, కానీ నాకు మరణ భయం వదలడం లేదు అని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ మంత్రం ఎక్కడ పుడుతుందో దాన్ని పట్టుకో, అప్పుడు మరణ భయం పోతుంది నీకు అని ఈ 2 ప్రశ్నలకి ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పారు. ఎక్కడి నుంచి? నేను అనేది నువ్వు ఎక్కడైతే అనుకుంటున్నావో ఆ నేనులో నుంచి పుడుతుంది మరణ భయమైనా, లేదా ఆ తపస్సు అంటే ఏంటో కూడా దాని నుంచే పుడుతుంది. అది నేను అనే జాడ కనుక్కో, నేను పుడితేనే ఈ జగత్తు పుడుతుంది, నేను పట్టుకో అని అన్నారు. ఈ 2 జవాబులు వినడానికి చాలా మామూలు మాటల్లాగానే ఉన్నాయి. నేనును పట్టుకో, ఆ మంత్రం జపించేది ఎవరో తెలుసుకో అని చాలా సింపుల్గా చెప్పినట్లే ఉంది. కానీ రమణ మహర్షి సన్నిధిలో కూర్చున్నటువంటి ఆ గణపతి ముని అక్కడ ఏం జరిగిందో తెలియలేదు. కానీ ఆ నిశ్శబ్దము, ఆయన దగ్గర ఉన్న నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలోనే చాలా మందికి సమాధానం దొరుకుతుందని అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఎంతో మంది భక్తులు ఎన్నో ప్రశ్నలతోటి వచ్చాము, ఆయన నిశ్శబ్దంగా ఆయన ముందర కూర్చుంటేనే మాకు సమాధానాలు తెలిసిపోయేవి అని అన్నారు. కాబట్టి ఇది ఎంతో తేలికగా అనిపించిన, ఎంతో లోతైనటువంటి ప్రశ్నలు అయినప్పటికీ, ఆయన సమాధానాలు అయినప్పటికీ కూడా కావ్యకంఠ గణపతి మునికి అర్థమైపోయిందనమాట. వెంటనే ఆయనకి ఆ నేనుకు సంబంధించినటువంటి స్ఫురణ వచ్చేసింది. వెంటనే ఆయన ఆ మహర్షి పాదాల మీద పడి నమస్కారం చేసేసి, అసలు మీరెవరు స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, అప్పుడు ఆయన నోరు తెరిచి, నా పేరు వెంకటరామన్, నా పేరు తిరుచలి అని చెప్పారనమాట. లేదు లేదు, మీ పేరు వెంకటరామన్ కాదు, మీరు మోక్ష మార్గాన్ని చూపించేటువంటి ద్రష్టలు. కాబట్టి మోక్షానికి సరైన మార్గం ఏంటి అనేది ఈ కలియుగంలో నిరూపించడానికి వచ్చారు. ఈ కలియుగానికే మీరు మహర్షి అని అప్పుడు ఆయన రమణ మహర్షి అని ఈ గణపతి ముని రమణులకి నామకరణం చేశారు. దానికి ముందర భగవాన్ అని కూడా సంబోధించాలని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఎవరైనా సరే ఉన్నతమైన తత్వాన్ని బోధిస్తే వాళ్ళకి భగవాన్ అనేటువంటి ఒక టైటిల్ ఇవ్వచ్చు అనేది. అంటే మనకు చూడండి, డాక్టరేట్ ఎలా ఇస్తుంటారు కదా అందరికీను, ప్రజ్ఞ కలిగిన వాళ్ళకి. అలానే ఇలాంటి వాళ్ళకి భగవాన్ అనే టైటిల్
ఇవ్వబడుతుంది అన్నట్లుగా ఉపనిషత్తుల్లో ఉండేదన్నమాట. అందుకని ఇంతటి గొప్ప ఆయనకి ఆ పేరు ఆయనకి సరి అయినదే. ఆయన యొక్క దివ్యత్వాన్ని నిరూపించేవాడు కదా, కాబట్టి ఈయన భగవాన్ అని పేరు పెట్టొచ్చు అని అప్పటి నుంచి భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ఆయనకి ఈ జగత్ మొత్తానికి తెలిసడం జరిగింది. సరే, ఇది ఇలాగా ఉంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉపదేశ సారం ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఒకసారి ఆ ఈయన ఇప్పుడు ఈ కావ్యకంఠ గణపతి మునిలాగానే ఆయనకి అనుంగు శిష్యులు ఉంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఆ వాళ్ళల్లో ఎవరంటే జగదీశ్వర శాస్త్రి గారని, మురగనారని, ఇలాగ కొంతమంది ఒక నలుగురు ఐదుగురు చాలా ఆయనకి, అంటే వాళ్ళందరూ కూడా చాలా సంస్కృత పండితులు అనమాట. వీళ్ళు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట, ఈ నలుగురు ఐదుగురు. అలా వచ్చిన వాళ్ళు ఈయన ఏం చేశారంటే అక్కడికి వచ్చినప్పుడు మురగనార్ అనేటువంటి ఆయన ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని శివపురాణం అనేది ఆయన రాస్తూ ఉన్నారనమాట. ఆయన ఒక తమిళ కవి, శివభక్తుడు అనమాట. ఆయన వచ్చి అలా రాస్తూ ఉన్న సమయంలో శివపురాణంలో శివపురాణాన్ని తమిళంలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఆ శివపురాణము రాస్తున్నటువంటి అక్కడ ఆ సంఘటన రాస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అక్కడ దారుకావనం అనేది ఒక ఉంటుందన్నమాట. ఆ దారుకావనంలో ఋషులందరూ కర్మకాండలు చేయడంలో నిమగ్నం అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేస్తూ ఉంటారు, ధ్యానాలు, పూజలు, జపాలు చేస్తూనే ఉంటారు. ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఆ పుణ్యక మొత్తము ఖర్చు అయిపోయేటట్లుగా భోగలాలసలు అన్ని పొందుతూ ఉంటారు. మరలా తిరిగి అది అయిపోయింది, పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది, వాళ్ళు సామాన్య మానవుల్లాగా అయిపోయారు అని అనిపించినప్పుడు మరలా వెళ్తుంటారు. మరలా కర్మకాండంలో మునిగిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, స్వర్గంలో పొందాల్సినటువంటి అన్ని భోగాలు మనం అనుభవించాలి, అలాంటి స్థితి, ఆనంద స్థితిని పొందడమే మనకి ఏకైక లక్ష్యం. ఇది ఒక్కటే వాళ్ళకు ఉండేదన్నమాట. వాళ్ళు అలాగ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి, మనం మంచి కర్మలు చేస్తే దాని యొక్క ఫలితం ఏమొస్తుంది అంటే స్వర్గం వస్తుంది. ఇది ఒక్కటే వాళ్ళకి తెలిసింది. అందుకని పుణ్యకర్మలు చేయాలి, సత్కర్మలు చేయాలి, ఇంక ఇవే చేస్తూనే ఉంటారు. ఇప్పుడు భగవద్గీతలో కూడా మనకు అదే కదా చెప్పింది, నువ్వు పుణ్యకర్మలు, శాస్త్రవిహిత కర్మలు చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా నీకు స్వర్గంలో మోక్ష భోగలాలసలు అనుభవించేటువంటి స్థితి కొన్ని లభిస్తాయి. కొన్ని సంవత్సరాలు, కొంతకాలము వరకు నువ్వు అక్కడ ఉంటావు. నీ పుణ్యకర్మల యొక్క ఫలితం అంతా పూర్తయిపోయిన తర్వాత తిరిగి మరలా భూలోకంలో మరలా నువ్వు జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కదా చెప్పింది, పునరపి మరణం పునరపి జననం, ఇది తప్పదు కదా. ఇదే కదా చెప్పింది. ఇక్కడ కూడా వీళ్ళు ఇలానే చేస్తున్నారు. శుభాశుభ కర్మలు కూడా ఈ రెండు కూడా బంధాలుగానే మిగిలిపోతున్నాయి. శుభకర్మలు చేసినా బంధమే, అశుభ కర్మలు చేసినా బంధమే. ఎందుకని, ఇప్పుడు చులుకని ఇనుప పంజరంలో పెట్టినా దాన్ని బంధించినట్లే, బంగారపు పంజరంలో పెట్టినా దానిని బంధించినట్లే కదా. మనకు బంధనమే. కాకపోతే నేను బంగారు పంజరంలో ఉన్నానని చెప్పుకుంటే అది కూడా అజ్ఞానంగా తప్పితే ఒక బంధంగా మారుతుందే తప్పితే మోక్షంకి రాదు కదా. అలాగా ఈ మునులందరూ ఇలానే కర్మకాండల్లో మునిగిపోతూ అసలైన మోక్షాన్ని తెలుసుకోకుండా ఇలానే ఉంటున్నారు అని పరమశివుడు చూస్తాడు. చూసి లేదు, వీళ్ళకి జ్ఞానోపదేశం చెయ్యాలి అని అనుకుంటారు. జ్ఞానంతో చేసే కర్మ మాత్రమే, భోగలాలసతో చేసిన కర్మ కాదు మోక్షాన్ని ఇచ్చేది. జ్ఞానముతో చేసిన కర్మ మాత్రమే మనల్ని ఈ భవసాగరాన్ని దాటిస్తుంది. ఈ విషయాన్ని పరమశివుడు వీళ్ళకి చెప్పాలి, జ్ఞానోపదేశం చెయ్యాలి అని అనుకొని ఏం చేస్తారంటే విష్ణుమూర్తిని అడుగుతారనమాట. నీవు మోహిని అవతారంతో రా, వీళ్ళని ఉద్ధరిద్దాము, మనం వెళదాము అని. విష్ణుమూర్తి మోహిని అవతారంలో, పరమశివుడేమో నవయవ్వన సౌందర్య యువకుడిగా రూపాలు మార్చుకొని ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఈ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే ఆ మునులందరికీ ఒక మోహానికి వశపడిపోయి ఆ మోహిని వెంటపడి వెళ్ళిపోతారు. ఈ ఈ సౌందర్యవంతుడైనటువంటి ఈ పరమశివుడి యొక్క సౌందర్యానికి ముగ్ధులైపోయి మోహవశులైపోయి ఈ మునిపత్నులందరూ ఈతని వెనకాల పరిగెత్తుతూ ఉంటారు. వీళ్ళు మోహిని వెనకాల వెళుతున్న మునులకి కొంత దూరం వెళ్ళి కొంత సమయము కాలము అయిపోయిన తర్వాత అర్థమవుతుంది, నేను చేస్తున్న పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏంటి ఇది, ఏం జరుగుతుంది అని వాళ్ళకి అప్పుడు అర్థమయ్యి ఏం చేస్తారంటే ఇదేదో
ఒక మాయలో మనం చిక్కుకున్నాము, ఇది సరైంది కాదు అనేటువంటి తెలుసుకొని జ్ఞానాన్ని తిరిగి వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పత్నులు అక్కడ ఉండరు. ఏమయ్యారు అని చూసుకుంటే ఒక యువకుడి వెనకాల సౌందర్యానికి ఆ ముగ్ధ మనోహర స్వరూపాన్ని చూసి ఈ ఋషిపత్నులు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వెళుతున్నారు అనేది అర్థం చేసుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ వచ్చింది పరమశివుడు అని తెలుసుకోలేక ఏం చేస్తున్నారు, ఎవరో ఒక దుర్మార్గుడు వచ్చి వాళ్ళ యొక్క భార్యలను అపహరించటానికి వచ్చాడు అని అనుకొని అతనిని ఆ ఆ, సంహరించాలని చెప్పేసి కొన్ని జంతువులని వీళ్ళ యొక్క తపశ్శక్తి కారణంగా సృష్టించి పంపిస్తారు. కానీ పరమశివుడి ముందు వాళ్ళు ఓడిపోతారనమాట. అప్పుడు శివుడు వీళ్ళు తప్పు తెలుసుకొని ఏదో మీరు గొప్పవాళ్ళై ఉంటారు, మా తప్పిదాలను మన్నించండి, మీరు ఎవరు అని అడిగితే అప్పుడు పరమశివుడు తన రూపాన్ని మార్చుకొని నిజస్వరూపంతో దర్శనమిచ్చి కూర్చోబెట్టి ఆ ఋషులను, నేను ఇందుకు వచ్చాను, మీరు కర్మకాండలలో మునిగిపోయి ఇలాగా భౌతిక ప్రపంచంలోనే ఈ కర్మల్లోనే ఇక్కడే ఇరుక్కుపోతున్నారు, మీకు అసలైన జ్ఞానాన్ని ఉపదేశించడం కోసమే నేను వచ్చాను అని చెప్పి చెప్తారు. ఇలాగా పరమశివుడు ఆ మునులకు ఆ ఆత్మ జ్ఞాన ఉపదేశాన్ని ఇచ్చారు అని మురగనారు అంతవరకు రాసేసి అక్కడ పుల్ స్టాప్ పెట్టేశారు. అప్పుడు రమణ మహర్షి చదవమని చెప్పి ఇస్తారు, నేను ఇలా రాశాను అని. రమణ మహర్షి చదివి, ఓ ఇంతవరకు బాగానే రాశావు, మరి నువ్వు రాసిన దానికి ఆ ఆ ఆత్మ జ్ఞాన ఉపదేశం అని ఇచ్చారు అని చెప్పి వదిలేశావు, ఏమని ఇచ్చారో కూడా నువ్వు రాయి, అందరూ తెలుసుకుంటారు అని. అంటే అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ఎలాగ రాయగలుగుతాను భగవాన్, ఎందుకంటే నేను సామాన్య మానవుడిని, సామాన్య కవిని, కాబట్టి పరమశివుడు చెప్పిన జ్ఞానాన్ని నేను ఎలా రాయగలను? ఒకవేళ నేను రాయాలంటే ఊహించి రాయగలనే తప్ప నాకు అనుభవ జ్ఞానం అయితే లేదు కదా, ఆత్మజ్ఞానం యొక్క అనుభవం అనేది నాకు లేదు. ఆ పరమ జ్ఞానము నేను ఎలా రాయగలను, అదేమిటో నాకు తెలియదు కదా, శివుడు ఏం చెప్పాడో నాకు తెలియదు అని నేను రాయలేను, అది ఏదైనా ఉంటే మీరు రాయాలి అని అడుగుతారు. అప్పుడు ఏ ముహూర్తంలో అడిగాడో కానీ, ఎలాంటి భావనతో అడిగాడో కానీ ఆయన ఎప్పుడు దేనికి కూడా కామ్గా, దేనికి నిష్క్రియంగా అలాగ ఉండేటువంటి భగవాను వెంటనే ఆ పేపర్ పెన్ను తీసేసుకొని 30 తమిళ శ్లోకాలు గబగబా రాసేసి ఇచ్చారండి. రాసేసి దానికి ఆయన పెట్టిన పేరేంటంటే అనుభవ సారం. ఏంటి ఆయన అనుభవ సారం? ఆయన ఆత్మస్థితిలో ఉండి ఏదైతే అనుభవించాడో ఆయన యొక్క ఆ అనుభవ సారం, ఆ స్థితి మొత్తం యొక్క సారాన్ని తీసుకొని ఆ 30 శ్లోకాలలో ఆయన అక్కడ రాశారనమాట. అందుకని దానికి అనుభవ సారం అని చెప్పారు. కాకపోతే అది అది ఏంటి, అది ఆయన యొక్క అనుభవ సారం, కానీ అసలైన ఆత్మజ్ఞాన ఉపదేశము ఏదైతే పరమశివుడు ఆ ఋషులకు, ఋషి పత్నులకు ఉపదేశించారో ఆ ఉపదేశము. అయితే ఇక్కడ పరమశివుడు ఇచ్చిన ఉపదేశము కాదండి ఇక్కడ రమణులు మనకిచ్చింది, ఆ ఉపదేశము మొత్తం యొక్క సారాన్ని మనకిచ్చారు. చెరుకు మొత్తము మనం తినలేమని దాన్ని మిక్సీ వేసేసి జ్యూస్ చేసి ఇస్తే ఎంత తేలిగ్గా తాగుతామో సారం మొత్తం వస్తుంది, ఆ చెరుకులో ఏమీ ఉన్నది పిప్పే కదా. అలాగా ఆ పరమశివుడు ఇచ్చిన ఉపదేశాన్ని ఆ అంతటి గ్రంథాలను మనం చదివి అధ్యయనం చేసి అవపోసన పట్టలేని సామాన్య మానవులకు ఆయన దాని యొక్క ఉపదేశ సారాన్ని ఇచ్చారు కాబట్టి దీనికి ఉపదేశ సారము అని పేరు వచ్చిందండి. ఇది టైం ఎంత అయిందో చూస్తున్నాను. ఓకే, అయితే ఇది ఈ ఉపదేశ సారం అనేది ఎంతో అద్భుతమైన జ్ఞానం అండి. ఈ దీంట్లో మనకి ఆ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మొత్తము 18 అధ్యాయాల్లో కూడా 700 శ్లోకాలలో యోగాలు అనేవి 4 యోగాలుగా ఉన్నాయి కదండి. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ఆ రాజయోగము, ఇవన్నీ ఉన్నాయి కదా 4. ఈ 4 యోగాలకి కలిపి యోగము అంటే ఏంటండి, కలయిక. ఎలాంటి కలయిక అండి? జీవుడు దేవుని కలయిక, అంటే భగవంతుడికి భక్తుడి యొక్క కలయిక యోగము అని అంటాము. ఇప్పుడు కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞాన యోగము అంటే ఏంటి? ఏదైనా కానీ యోగము ఏదైనా కానీ కర్మల ద్వారా పరమాత్ముని కనుక మనము కలవగలిగే స్థితి వస్తే కర్మయోగము.
అది అలాగా ఏది భక్తి ద్వారా భగవంతుడిని కలవగలిగితే భక్తి యోగము. జ్ఞానము ద్వారా భగవంతుడిని కలగలిగితే జ్ఞాన యోగము. ఇలాగనమాట. ఇలాంటి యోగము అనే దాంట్లో దీంట్లో ఈ యొక్క ఉపదేశ సారములో ఆ 4 యోగాలు కలిసి ఉన్నాయండి. అది వచ్చేటట్లుగా చాలా సులువుగా 30 శ్లోకాలలో రమణ మహర్షి మనకి తెలియచేశారు. మన నిత్య జీవితంలో మనం ఏదైతే అనుకోని నేను చేస్తున్నాను అనేటువంటి ఆహ్, మిథ్యా అహంకారము, అజ్ఞానముతోటి ఏదైతే అనుకుంటున్నామో అది పటాపంచలం చేసేస్తారు ఉపదేశ సారము ద్వారా రమణులు మనకి. సో, ఇది ఇంకా రేపటి నుంచి ఆ 30 శ్లోకాలు బిగించేద్దామండి. మొదటిది ఇప్పటికి 40 నిమిషాలు అయిపోయింది కదా! ఈరోజు ఇంతటితోటి ఆపేద్దాము.